హాయ్ అండి. ఇంట్లోనే చికెన్ పకోడీ. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలి. చికెన్‌లోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చికెన్‌ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 ½ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ, ఎల్లిపాయలు 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ చేసుకొని పౌడర్ వేసుకోవాలి. అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత 50 గ్రామ్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత 1 గంట నాననివ్వాలి. ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. గంట తర్వాత చికెన్‌కి బాగా మసాలాలు పట్టాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ఒకటొకటి వేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే కదపకుండా 1 మినిట్ తర్వాత తిప్పుకోవాలి. చికెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి 5 మినిట్స్ పడుతుంది. చికెన్ క్రిస్పీగా అయ్యాయి. ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి అన్నీ. మిగిలిన చికెన్‌ని ఒకటొకటి వేసుకుంటూ కడాయిలో పట్టినన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండో వాయి కూడా చికెన్ ఫ్రై అయింది. ఇందులోకి 4 మిరపకాయలు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంది.